తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర కార్యవర్గ మెంబర్గా అధ్యక్షుడిగా కూడా దాదాపుగా కూడా 20 ఏళ్ళ అపూర్వ అనుభవం ఉన్నటువంటి ఆనంద్ గుప్తా గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సో గుప్తా గారు ఆల్మోస్ట్ ఒక 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకోవాలి మీది బీజేపీలో. 30 ఇయర్స్ ఇండస్ట్రీలో సో ఎంతోమంది బీజేపీలోకి నాయకులు వచ్చారు వెళ్ళారు. ఇప్పటికీ కొత్త చేరికలు వస్తున్నాయి. ఎంతోమంది వివిధ పార్టీల నుంచి వస్తున్నారు. ఎలా ఉంది బీజేపీ 30 ఇయర్స్లో ఎన్ని మార్పులు చేకూరాయి? పార్టీ ఓ సిద్ధాంత ప్రకారం పోతున్నది కాబట్టి పార్టీ నిరంతరంగా నడుస్తుంటుంది. సిద్ధాంతానికి అనుకూలంగా ఉన్నోళ్ళు, సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నోళ్ళు పార్టీలో ఉండడం జరుగుతుంది. ఈరోజు సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోతుంది కాబట్టి, ఈరోజు సిద్ధాంత ప్రకారం పోతుంది కాబట్టి దేశం మొత్తం లోపల బీజేపీ అనే ఒక నినాదం మీద ఈరోజు ప్రజలకి అవగాహన వచ్చిన తర్వాతనే మేము పార్టీ ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు. సిద్ధాంతకర్తలు, సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు మాత్రం పార్టీలో ఉండిపోతారు. దాని గురించి సో గుప్తా గారు, ఇప్పుడు మునుగోడు ఎపిసోడ్ ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్ర రాజకీయ కీలకంగా మారేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. బీజేపీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది మునుగోడులో? బీజేపీ పాత్ర అనే కన్నా బీజేపీ రాబోయే కాలానికి మునుగోడు ముందుకు పోతున్నాం. ఈరోజు బీజేపీ అనే దానికి ఒక భయం కేసీఆర్ లోపల సృష్టించడం జరిగింది మునుగోడు ఎలక్షన్ తర్వాత. ఆ భయానికి ఆయన సలహాదారుడు ఆయన బతిలాడి తెచ్చిపెట్టుకున్న ప్రశాంత్ కిషోర్ కూడా పారిపోవడం జరిగింది. మనం సోషల్ మీడియాలో చూసినాం. అంటే ఈ హోదా కూడా ఈరోజు మునుగోడు పైన బహిరంగంగా మాట్లాడే శక్తి ఈరోజు కేసీఆర్కు లేకుండా పోయిందంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు మనం. ఈరోజు బహిరంగంగా మేము ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈరోజు 3 బై ఎలక్షన్లు గెలిచి 4వ బై ఎలక్షన్లు తీసుకొని రాబోయే ఎలక్షన్కు ఈరోజు ముందు చూపుగా ఈరోజు మునుగడుగును మేము టార్గెట్ చేసుకొని బీజేపీ తరపు నుంచి పోతుంది. దానికి కోఆర్డినేషన్ కానీ సెంట్రల్ టీమ్, రాష్ట్ర కమిటీ కానీ దానికి పూర్తి స్థాయిలో నిబద్ధత తీసుకొని ప్రతి కార్యకర్త కూడా మునుగోళ్ళ పనిచేయడానికి కానీ పోతున్నారు. ఆ విధంగా చేస్తుంటేనే ఈరోజు నిత్యం మనం చూస్తున్నాం బీజేపీ లోపల దాదాపు రోజుకొక 2000-3000 మంది ఈరోజు బీజేపీలో కార్యకర్తలు మునుగోడు ఓటర్లు కలుస్తున్నారు. దాదాపు 18,000 ఓటర్లు ఎన్రోల్మెంట్ అయింది ఈరోజు. ఈరోజు 18,000 మంది ఎన్రోల్మెంటు ఈరోజు మునుగోడులో జరిగింది. అంటే ఎంత పీక్ దశలు ఉంటుంది, ఎంత పీక్ మూమెంట్ ఉన్నది. ఈరోజు మునుగోడుని ఎంత ఛాలెంజ్గా తీసుకుపోయినామో దానికి నిదర్శనంగా మొన్న రేవంత్ రెడ్డి పోయిన మాటల లోపల రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు, నాకు మెట్టినిల్లు పుట్టినిల్లు అంటే ఆయన కాంగ్రెసు ఈరోజు టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా అయింది కాబట్టి నేను పుట్టినిల్లు అనే సంబంధం లేని భాషను మాట్లాడి ఆ రోజు మేము టీఆర్ఎస్కు పూర్తి చేయాలి కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ బీజేపీకి పోటీ, బీజేపీ ఈరోజు గెలిచే సత్తా, శక్తి, యుక్తి బీజేపీలో ఉన్నది కాబట్టి ఈరోజు మనం బీజేపీ గెలవగలుగుతున్నాం. దాని గురించి బీజేపీ పార్టీకి సంబంధించి మునుగోడు ఎన్నికల్లో ఇన్ఛార్జెస్ను కూడా 16 మందిని ఇన్ఛార్జీలు కూడా ప్రతి మండలానికి 2 చొప్పున పెట్టినట్టు. అవునండి, మండలానికి ఒక సహా ప్రముఖులను 2 చొప్పున వేయడం జరిగింది. దానికి కోఆర్డినేషన్ చేయడానికే కానీ మిగతా కార్యకర్తలు ఒక గ్రామానికి కూడా పార్టీ పెట్టడం జరిగింది. ఈరోజు ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ఎమ్మెల్యే కేసీఆర్ ఇచ్చినప్పుడు దాన్ని తట్టుకోవడానికి ఒక సామాన్య కార్యకర్త సరిపోతుందనే పార్టీ లెవెల్లో మేము నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు పార్టీ సిద్ధాంతాలను పార్టీ ముందు తీసుకుపోవడం, కేంద్ర ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకుపోవడం, కేంద్రం వస్తున్న నిధులను పక్కదారి ఏ విధంగా పట్టించిండు కేసీఆర్ ఈరోజు చెప్పడానికి ఈరోజు మంచి ఒక అవకాశం దొరికింది. మునుగోడు ఎలక్షన్ తరపు నుంచి తెలంగాణ లోపల ప్రతి వ్యక్తికి మేము ప్రచారం తీసుకుపోగలిగిన కేంద్ర పథకాలను, మోదీ పథకాలను, కేసీఆర్ చేసిన అవినీతిని, కేసీఆర్ చేసిన కేంద్ర పథకాల డబ్బును పక్కదారి పట్టేయడము ఈరోజు మంచిగా ఒక బీజేపీకి మంచి అవకాశం దొరికింది. ఈరోజు ఒక మునుగోడు అవకాశం ముందు పెట్టుకొని మేము తెలంగాణలో రాబోయే కాలంలో తెలంగాణను సాధించుకుంటామని చెప్పేసి బండి గారి 5వ పాదయాత్ర ఎప్పుడు? సూచనప్రాయంగా మాత్రం ఈరోజు 15వ తారీఖు నుంచి ప్రారంభమై గత 20 రోజుల వరకు పాదయాత్ర చేయాలని చెప్పేసి బాసర నుంచి ప్రారంభమై మళ్ళీ ఒక శక్తిపీఠం అమ్మవారితో పీఠమై 5వ పాదయాత్ర చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దాదాపు 20 రోజుల పాటు పాదయాత్ర ఉండడం జరిగింది. కరీంనగర్, బైన్సా కానీ ఆదిలాబాదు ప్రాంతం లోపల ఈరోజు పాదయాత్ర చేయడం జరిగింది. గత 4 పాదయాత్రలు బ్రహ్మాండంగా జరిగిన ప్రభుత్వ పరంగా ఎన్ని అడ్డంకులు ఇచ్చినా, పర్మిషన్స్ ఇవ్వకుండా దాడులు చేసినా అవన్నీ తిప్పగలిగి సామాన్య జనానికి భారతీయ జనతా పార్టీని తీసుకెళ్ళగలగడంలో బండి సంజయ్ గారు పూర్తి
ఏమన్నా పూర్తి ఆయన ఎనర్జీని పెట్టేసేసి ఇన్ని రోజులు నడవడం అంత సామాన్యంగా అని దాన్ని కూడా ప్రజలకు ఆయన తెలియజేయడం చాలా సంతోషకరమైన విషయం. దాని గురించి అంటే బండి పాదయాత్రలో పాదయాత్రలో కీలక పాత్ర గుప్తా గారిది అని తెలుస్తోంది. గుప్తా గారు పాదయాత్రలో ఎక్కడ చూసినా కూడా గుప్తా గారు కనబడుతూనే ఉంటారు. అన్న నాకు ఒక సహాయ ప్రముఖ అకామిడేషన్ ఏదైతే వ్యవస్థ ప్రముఖ మనకు ఒక చిన్న బాధ్యత అప్పచెప్పింది, ఒక కార్యకర్తకు అప్పచెప్పింది కాబట్టి మనకు ఆ పార్టీ బాధ్యత అప్పచెప్పిన దాన్ని మేము నిబద్ధతగా చేస్తున్నాం కాబట్టి, రెండోది పాత మనుషులు పాత వాళ్ళు మేము అక్కడ ఉండడం కాబట్టి అందరు కలుపుకుపోయే గుణంగా మాకు ఉన్నది కాబట్టి వచ్చిన వాళ్ళను రిసీవ్ చేసుకోవడం, పాత వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరో తెలుసుడు కాబట్టి మా ఆ విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. దాని గురించి సో ఇది ఓవరాల్గా గుప్తా గారితో ఎఫ్టీఎఫ్ మొత్తంగా రానున్న రోజుల్లో బీజేపీని అధికారంలో తెచ్చేందుకు లక్ష్యం పెట్టుకొని ముందుకెళ్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక అనేది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మార్చే బీజేపీ తలరాతను మారుస్తుంది. బీజేపీ రాబోయే రోజుల్లో అధికారంలోకి రాబోతుంది అంటూ కూడా క్లియర్గా చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ సాంబశివరావుతో ప్రణయ్ అమ్మా న్యూస్, హైదరాబాద్.